సో అక్కడ కూడా కెమికల్ డైజెషన్ ఉంటుంది. బట్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్ లో డైజెషన్, కెమికల్ డైజెషన్ అనేది ఉండదు. ఎప్పుడే కానీ ఇది ఇట్ విల్ బి ఫర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ ద ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో కెమికల్ డైజెషన్ అని అంటే we can write it an example as the large intestine except by bacteria. Few bacteria మాత్రమే ఇక్కడ helping in digestion. So there are no enzymes are present which are helping in digestion. So this is the process of the mechanical digestion and chemical digestion. Next, కమింగ్ టు ది డైజెషన్. నేను ఇల్లంక చెప్పాను మీకు, కార్బోహైడ్రేట్ డైజెషన్ ఉంటుంది బాడీలో, ప్రోటీన్ డైజెషన్ ఉంటుంది, తర్వాత ఫ్యాట్ డైజెషన్ కూడా ఉంటుంది. దీనితో పాటు కూడా న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ అనేది కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది డైజెషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఫస్ట్ కమింగ్ టు ది కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అంటే దాన్ని మనము, మీరు స్కూల్లో చదివిండొచ్చు, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అండ్ దెన్ పాలీసాకరైడ్స్ అని. మోనోసాకరైడ్స్ అంటే, మోనో అంటే ఎనీవన్ క్యాన్ సే వాట్ డు యూ మీన్ బై మోనో? ఎనీవన్ క్యాన్ సే వాట్ ఈస్ మోనో? మోనో అంటే సింగిల్. డై అంటే టూ మాలిక్యూల్స్. పాలీ అంటే మెనీ మాలిక్యూల్స్. సో ఈ మోనో మాలిక్యూల్స్ ఏమైతుంది, రెండు కంబైన్ అయితే దీన్ని డైసాకరైడ్స్ అని అంటాము. ఈ డైసాకరైడ్స్, ఇఫ్ దే ఆర్ ఫ్యూజింగ్, మెనీ డైసాకరైడ్స్ ఆర్ ఫ్యూజ్డ్ టుగెదర్, దెన్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ పాలీసాకరైడ్స్. సాకరైడ్స్ అంటే అది గ్లూకోజ్ మాలిక్యూల్స్. మోనో అంటే సింగిల్, 1 అని, 1+1 2 అంటే డైసాకరైడ్స్. డైసాకరైడ్స్ ఏమైతుంది, పాలీసాకరైడ్స్ కింద ఫ్యూజ్ అవుతుంది. అది బ్రేక్ డౌన్ అవ్వాలి అని అంటే polysaccharides will be converted into disaccharides. Disaccharides will be converted into monosaccharides. ఓకే, సో దీంట్లో ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, పాలీసాకరైడ్స్ అనేది లేదా డైసాకరైడ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మాల్టోస్ మాలిక్యూల్స్. పాలీసాకరైడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్చ్ మాలిక్యూల్. స్టార్చ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ maltose molecule with an enzyme, chemical digestion called as the salivary amylase. So ఇది polysaccharide అనేది, it will be converted into disaccharides in the small intestine. సారీ, స్టమక్ లో ఏం డైజెషన్, కార్బోహైడ్రేట్ డైజెషన్ ఏం జరగదు. బట్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, ఇన్ ద presence of the pancreatic amylase enzymes, it will be converted into the monosaccharides in the small intestine. So example, polysaccharide ante example we can take it as starch molecule. Disaccharide example maltose, and monosaccharide molecules is glucose molecules. So ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పాలీసాకరైడ్ ఎగ్జాంపుల్ ఏంటిది, స్టార్చ్ మాలిక్యూల్. పాలీసాకరైడ్ ఈజ్ starch molecule, and disaccharide example is maltose. Disaccharide example is maltose. Monosaccharide example is glucose molecule. Okay, so polysaccharides will be converted into disaccharides. Disaccharides will be converted into monosaccharides. ఇది మన కార్బోహైడ్రేట్ డైజెషన్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రోటీన్స్. మనం తిన్న ఫుడ్ లో ప్రోటీన్స్ ఏమైతుంది, ఎక్కువ డైజెషన్ స్టమక్ లోనే జరుగుతుంది. యూ క్యాన్ సీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ ద స్టమక్ రీజన్. స్టమక్ రీజన్ లో ప్రోటీన్స్ ఇన్ ద presence of an enzyme, called as the pepsin, it will be converted into the small polypeptides. అంటే ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి. ఈ బ్రేక్ డౌన్ అయిన ప్రోటీన్స్ ఏమవుతుందంటే అవి ఇంకా స్మాల్ పెప్టైడ్స్ కింద కన్వర్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ లో ద ఫైనల్ ప్రోడక్ట్ విల్ బి అమైనో యాసిడ్స్.
So polysaccharides will be converted into glucose molecules. Protein molecules will be converted into amino acids. And next, coming to the fat digestion, the fats ఏమైతుందంటే in the presence of the pancreatic lipase. Through pancreatic lipase ఏమవుతుంది, they will be converted into glycerol, fatty acid and then monoglyceride. సో ఇవి మెయిన్లీ డైజెషన్ అవుతుంది. దీని తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈజ్ హ్యావింగ్ ద న్యూక్లియర్ మెటీరియల్. వాట్ డూ యూ మీన్ బై ద న్యూక్లియర్ మెటీరియల్? కెన్ ఎనీవన్ సే? Can anyone say what is nuclear material? No reply. Nuclear material ante DNA molecule and RNA molecules ni together we call it as nuclear material. ఈ న్యూక్లియర్ మెటీరియల్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉన్నాయి కదా, ఇవి కూడా మన బాడీలో డైజెషన్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ సెల్ ఈస్ హ్యావింగ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ఎట్లా అవుతుందంటే దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ న్యూక్లియోటైడ్స్ and later on they will be converted into nitrogen bases, sugars and then phosphates. Okay, so ఈరోజు మనం 3 types of the digestion నేర్చుకున్నాము. 4 types: carbohydrate digestion, protein digestion, nucleic acid digestion and fat digestion అనేది మన స్టమక్ లో తీసుకుంటుంది. So all this process will be continued only in oral cavity, that is in the mouth region, this is in the stomach region and this is in the small intestine region. So polysaccharides will be converted into monosaccharides and proteins will be converted into amino acids and DNA and RNA will be converted into RNA bases, nitrogenous bases. Fats will be converted into glycerol, fatty acids and monoglycerides. Okay. So first మనము ప్రోటీన్ డైజెషన్, నేను ఎక్కువ డీటెయిల్ లోకి వెళ్ళను. జస్ట్ ప్రోటీన్ డైజెషన్ ఎక్కడ అవుతుందంటే ఇన్ ద స్టొమక్ రీజన్ ఏమైతుందంటే ద ప్రోటీన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పెప్టోన్స్. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో ఏమైతుంది, ఇవన్నీ కూడా ప్రోటీన్ మాలిక్యూల్సే. ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సిపెప్టేస్, ఇవన్నీ స్మాల్ ఇంటెస్టైన్ లో దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిపెప్టిడేసెస్. ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రోటీన్స్ ఏమవుతుందంటే దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ డైపెప్టైడ్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ది అమైనో యాసిడ్స్. సో ఇదంతా ప్రాసెస్ మనం వీ కెన్ స్టడీ ఇట్ ఇన్ డీటెయిల్ బికాస్ వీఆర్ ఇన్ demo class. I am not going into detail. So this is the protein digestion in the stomach and then protein digestion in the small intestine and protein digestion finally in the small intestine. It will be converted into amino acids. Tarvata this is carbohydrate digestion. In the mouth మనం చదివాము బక్కల్ క్యావిటీలో స్టార్చ్ అనేది దిస్ ఈస్ ద పాలీసాకరైడ్. The polysaccharide buccal cavity. So ఈ polysaccharide లో ఏమవుతుంది, polysaccharide, the starch will be converted into maltose. Then in the stomach there is no carbohydrate digestion, but whereas in the small intestine starch will be converted into the maltose will be converted into the glucose molecules. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేది కార్బోహైడ్రేట్స్. ఇక్కడ లాక్టోస్ ఏమన్నా ఉంది అని అంటే దట్ ఆల్సో విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్, గ్యాలక్టోస్. సుక్రోజ్ ఏమన్నా మనం తిన్న ఫుడ్ లో, అంటే మనం తినే ఫుడ్ ని బట్టి ఉంటుంది. ఇఫ్ యూఆర్ టేకింగ్ జ్యూస్ ఏమన్నా తీసుకున్నామంటే దాంట్లో సుక్రోజ్ ఉంటుంది. మనం మిల్క్ ఏమన్నా తీసుకున్నామంటే దాంట్లో లాక్టోస్ ఉంటుంది. మనం ఏమన్నా ఫుడ్ మెటీరియల్, స్టార్చ్ మెటీరియల్ తిన్నామంటే దాంట్లో మాల్టోస్, స్టార్చ్ ఇవన్నీ ఉంటాయి. But the final product of it is glucose molecules. So carbohydrates, polysaccharides, that is starch molecule and the remaining molecules will be converted into the glucose molecules. Next, fat digestion. సో ఫ్యాట్ డైజెషన్ ఏమవుతుందంటే ఫ్యాట్ డైజెషన్ కూడా డిఫరెంట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఇది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది లివర్
liver majorly it will be helping in digestion. So liver ఏమవుతుందంటే it will be converting the fats into the fatty acids. ఇక్కడ you can see down the lumen of the small intestine. ఇదంతా lumen of the intestine లో జరుగుతుంది. So the bile acids will be released from the liver and the fats will be converted into the fatty acids, and then they also converted into the triglycerides through many processes which are taking place. So as we have studied as we have studied now till now, so digestion in the mouth it will be taking. So starch anedi it is converted into the maltose. Digestion in the stomach, proteins and then fats will be converted. Digestion in the small intestine, fats, proteases ఇవన్నీ కన్వర్ట్ అయ్యి, సో కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత it will be leaded into the large intestine. It will be leaded into the large intestine. సో ఈరోజు మన ప్రాసెస్ మనం చదివిన ప్రాసెస్ ప్రకారం ఏమవుతుందంటే the food will be converted. Sorry. So the food whichever has been taken in, it has been the digestion ఏమైంది, మౌత్ లో అయ్యింది, ఈసోఫేగస్ లో లేదు, ఇక్కడ ప్రోటీన్స్ అండ్ దెన్ ఫ్యాట్స్ డైజెషన్ అయింది. It will be reached on to the small intestine. From the small intestine the food material will be reaching on to the large intestine. From the large intestine what is happening, the remaining food material whichever is not absorbed and which is not digested, that food will be excreted out through the anal region. So what are the three components that we have seen the food digestion today? What are the three contents in the food material that we have seen for digestion? Carbohydrate digestion, protein digestion and then fat digestion. ఈ త్రీ డైజెషన్స్ మనం ఈరోజు టాపిక్ లో చూసాము. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ ద టాపిక్? Yeah, now you can unmute yourself and you can ask any doubts if you have. Okay. Any doubts in the topic? మేడం మళ్ళీ త్రీ డైజెషన్స్ నేమ్స్ చెప్పండి. ఏంటమ్మా? త్రీ డైజెషన్ నేమ్స్ చెప్పండి మేడం. మెయిన్ Yeah, డైజెషన్. hello. Yes. Ma'am, hello. నానా నువ్వు డౌట్స్ ఏమన్నా ఉంటే అడుగు. అండ్ ఇది రిపిటేషన్ అవసరం లేదు, రికార్డ్ చేస్తున్నాము, క్లాస్ గ్రూప్ లో పెడతాము. ఓకేనా? ఓసారి నువ్వు చూడు, సరేనా? ఆల్రెడీ చెప్పిన టాపిక్ అయితే డౌట్ ఏదన్నా చెప్పిన దాంతో డౌట్ ఏదన్నా ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ యూ. అదర్వైజ్ సార్ విల్ కంటిన్యూ, రాఘవరావు సార్ విల్, because today it is a demo, right? So whenever if you are registered for the course, you will from Monday we will start the course. ఈ సాటర్డే ఫ్రైడే రేపు కూడా ఇంకో డెమో జరుగుతుంది ఫిజిక్స్ క్లాస్ కి కూడా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీరు రిజిస్టర్ అయితే మండే నుంచి మీకు క్లాసెస్ రెగ్యులర్ గా రోజు మండే నుండి ఫ్రైడే వరకు 8 to 9:30, హాఫ్ అన్ అవర్ 3 సబ్జెక్టులు ఉంటాయి. ఓకే, అండ్ రాఘవరావు సార్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘవరావు గారు, గోపాలరావు సార్, మ్యాథ్స్. సరే, ఇక్కడ నేమ్ ఏమో రాఘవరావు అని, గోపాలరావు. ఓకే, ఫైన్ సార్. గోపాలరావు రోజు మాకు వేరే సార్ రాఘవరావు గారు చెప్తారు, ఆయన నోట్లోనే తిరుగుతున్నారు. ఓకేనండి, యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. ఓకే సార్, మన కోహోస్ట్ చేయడం జరిగింది. ఓకే, వెల్కమ్.